క్రీస్తునందు ప్రియమైన సోదర సహోదరులకు చేరి వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని మనము ధ్యానించుకుందాం. నేటి క్రైస్తవ సమాజం అనుభవిస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని మనము మానవ నేత్రాలతో గమనించలేనటువంటి ఒక అంశమును ఈరోజు మనము దేవుని యొక్క వ్యాఖ్యాన వెలుగులో మనము ధ్యానం చేసుకుందాం. ముందుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఇలా రాయబడింది: ఎవడును తనను తాను మోసపరుచుకొనకూడదు, ఎవడు తనను తాను మోసపుచ్చుకొనకూడదని. అలాగే మనం దేవుని యొక్క వాక్యంలో నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనములో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు రాకడ గురించినటువంటి సూచనలు తన శిష్యులకు తెలియచేస్తూ ఆయన రాకడ సూచనలో మొట్టమొదటిగా చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఎవడును మిమ్మును మోసపరుచుకొనకుండా చూసుకొనడి. ఈ రెండు వచనాలు మనము పరిశీలన చేస్తే ఒక చోటేమో ఎవడును తనను తాను మోసపరచుకోకూడదని పౌలు గారు చెప్తున్నారు. మనం ఇక్కడ చూస్తారేమో మన ప్రభు స్వయంగా చెప్తున్నాడు, ఎవడును మిమ్మల్ని మోసపుచ్చుకొనకుండా చూసుకోండి. ఈరోజు మన ధ్యానాంశము మోసము గురించి మనం ధ్యానిద్దాం. అంటే మన నిజమైనటువంటి మన ధ్యానాంశం ఏమిటంటే, క్రైస్తవుడా నీవు మోసపోతున్నావు అనుటకు కొన్ని రుజువులు. క్రైస్తవులుగా ఈరోజు చాలామంది తమ ఆత్మీయ జీవితంలో వారు మోసపోతూ తాము మోసగింపబడ్డామనేటువంటి ఆలోచన లేకుండా క్రీస్తునందు సద్భక్తితో జీవిస్తున్నామనేటువంటి ఆలోచనలో ఉన్నారు. కనుక ఈరోజు మనం లేఖన వెలుగులో నుండి మోసం అంటే ఏమిటి, క్రైస్తవులు ఏ విషయాల్లో మోసగింపబడుతున్నారు, మోసగింపబడటం వల్ల మనము ఎలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామో ఈరోజు మనం లేఖన వెలుగులో నుంచి మనము చూద్దాం. మొట్టమొదటిగా మోసం అంటే ఏంటో మనం తెలుసుకుందాం. మోసము అనంటే లేని దానిని, ఒక అబద్ధమును ఉన్నదన్నట్లు మాయ మాటలు చెప్పి నమ్మించడాన్ని మోసం అంటారు. ఈరోజు చాలామంది మాటల చేత, క్రియల చేత పొరుగువారిని మోసం చేస్తూ ఉంటారు, బురిడి కొట్టిస్తూ ఉంటారు. కనుక మోసగింపబడటం ఒక ఎత్తైతే మోసపోవటం రెండో ఎత్తు. మనము మోసగింపబడినా పర్వాలేదు, కానీ ఎదుటివాడిని మనం మోసం చేయకూడదని చాలాసార్లు అనుకుంటాం. కానీ పొరపాటండి. మనము ఎవరిని మోసం చేయకూడదు, ఎదుటి వాళ్ళ చేత మనం మోసగింపబడకూడదు. అయితే రెండు విధాలుగా మనము మోసపోతూ ఉంటాం. ఒకటి ఇతరుల చేత మోసగింపబడటం, రెండోది మనలను మనమే మోసం చేసుకోవడం. ఇతరుల చేత మోసగింపబడటంలో రెండు ఉన్నాయి. ఒకటి అపవాది చేత మోసగింపబడటం. అపవాది మనుషులందరినీ మోసం చేస్తూనే ఉంటాడు. మొదటి మనుషులైనటువంటి ఆదామును అవ్వను కూడా అపవాది మోసము చేసి దేవుని ఆజ్ఞను అతిక్రమించి వారిని పాపములో పడివేసి దేవునికి దూరము చేసింది. దేవుని యొక్క వాక్యం మీద ఉన్నటువంటి నమ్మకాన్ని వారు సందేహించినట్లు మోసపు మాటల చేతనే అపవాది మొట్టమొదటి మనుషులిద్దరిని కూడా మోసగించినట్లు మనం చూస్తూ ఉంటాం. రెండవదిగా మోసగింపబడటంలో రెండవదిగా మనము ఇతరుల చేత, అంటే మనుషుల చేత మనం మోసగింపబడుతూ ఉంటాం. మనుషులు స్వార్థాపేక్షతో చాలాసార్లు మనల్ని ఏం చేస్తారంటే మనకు మాయ మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, లేనివి ఉన్నట్టు భ్రమపరిచి మనలను నమ్మించి మోసము చేస్తూ ఉంటారు. ఇవి ఇతరుల చేత మోసగింపబడటం. రెండో విధానమైనటువంటి మోసం ఏమిటి అనంటే మనల్ని మనమే మోసం చేసుకోవడం. అత్యంత భయానకమైన, అత్యంత ప్రమాదకరమైనటువంటి మోసం ఏంటంటే తమను తాము మోసం చేసుకోవడం. ఎవరికి వారు తమకు తాము స్వయంగా మోసము చేసుకోవడం. ఈరోజు మనం దేవుని యొక్క వాక్య వెలుగులో నుంచి
ఎలాగా క్రైస్తవుడు తనను తాను మోసం చేసుకుంటున్నాడు? క్రైస్తవుడు తాను మోసపోయానని ఎలా గ్రహించగలడు? ఓ క్రైస్తవుడివా, నీవు మోసపోయావనటకు గల కొన్ని రుజువులను దేవుని యొక్క వాక్య వెలుగులో నుంచి మనము చూసుకుందాం. మీకు మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మోసము చేయటము కంటే మోసగింపబడటమే అత్యంత ప్రమాదకరమైనది. నీవు అంతము వరకు మోసగింపబడుతూనే ఉన్నావనంటే నిన్ను రక్షించేవారు ఎవరు ఉండరు. సాధారణమైనటువంటి మోసము అనుభవించినా పర్లేదు, కానీ ఆత్మీయంగా మాత్రం మనం మోసగింపబడకూడదు. మనం ఆత్మీయంగా మోసగింపబడ్డామా, మనంత దౌర్భాగ్యులు ఈ లోకంలో ఎవరు ఉండరు. ఏదో ధనాపేక్షతో, స్వార్థాపేక్షతో మనుషుల చేత బాహ్యమైన విషయాల్లో మనం మోసగింపబడచ్చు. కానీ భక్తి అనేటువంటి ముసుగులో ఆధ్యాత్మికమైనటువంటి మోసము కనుక మనము పడిపోతే, మనల్ని మనమే మోసం చేసుకుంటే, అంతకు మించి దౌర్భాగ్యము, అంతకు మించి దుర్భరం అంటూ ఈ లోకంలో ఏమీ ఉండదు. సరే రండి, మనం దేవుని యొక్క వాక్యంలో నుండి క్రైస్తవుడు ఏ ఏ సందర్భాలలో, ఏ ఏ విషయాలలో తనను తాను మోసం చేసుకుంటున్నాడో మనం చూద్దాం. మనమందరము ఇప్పటికే మోసగింపబడ్డాం. మనం మోసగింపబడినటువంటి విషయాలను మనం లేఖనాల యొక్క వెలుగులో మనం చూద్దాం. మొదటిగా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం మనం చదువుకుందాం. ఎవడు తన నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపోనుకొనుచు పైకి భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఎవడైతే తన నోటిని కళ్ళెము పెట్టుకోకుండా తాను భక్తి గలవాడని చెప్పుకుంటాడో వాని భక్తి కూడా వ్యర్థమంట. అంటే ఏ క్రైస్తవుడైతే తన నోటిని అదుపులో పెట్టుకోడో, ఏ ఆత్మీయుడైతే తన నోటికి కళ్ళెము పెట్టుకోకుండా విస్తారంగా మాట్లాడుతూ ఉంటాడో, అలాంటి విస్తారంగా మాట్లాడేటువంటి భక్తిహీనుడు తనను తాను మోసము చేసుకుంటున్నాడు. కనుక ఇప్పటికే మీలో చాలామంది మాటకారులు, ఎక్కువగా మాట్లాడేటువంటి వారు తమను తాము మోసం చేసుకుంటున్నారు. నీవు దేవుని యందు విశ్వసించి మంచి భక్తిగల జీవితం జీవిస్తున్నావని చెప్పుకుంటూనే నీవు తెలియకుండానే ఎక్కువగా మాట్లాడటం వలన, అధిక సంభాషణలు చేయటం వలన మనమే మనం మోసము చేసుకుంటున్నాం. జ్ఞాపకం చేసుకోండి, సాధారణంగా పురుషుడు ఒక రోజంతట్లో 7,000 మాటలు మాత్రమే మాట్లాడితే, స్త్రీలు 14,000 మాటలు ఒక రోజుకు మాట్లాడతారంట. ఈ లెక్కన పురుషుల కంటే అధికంగా మాట్లాడేవారు ఎవరంటే స్త్రీలని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. కనుక ఈరోజు క్రీస్తునందు విశ్వసిస్తున్నటువంటి సోదరి సహోదరులు ఇద్దరు జ్ఞాపకం చేసుకోండి, మీరు మీ ఆత్మీయ జీవితంలో మాట్లాడేటువంటి క్రైస్తవులుగా ఉన్నారా, చేతల్లో చూపించేటువంటి క్రైస్తవులుగా ఉన్నారా? విస్తారమైనటువంటి మాటల్లో దోషం ఉండకపోదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చాలామంది చేతల క్రైస్తవులు కనిపించట్లేదు, మాటల క్రైస్తవులు కనిపిస్తున్నారు. వారి భక్తి అంతా తమ నోటి ద్వారా వెల్లడి చేస్తున్నారు, కానీ తమ జీవితంలో క్రియల్లో వెల్లడి చేయలేకపోతున్నారు. ఓ క్రైస్తవుడా, నీ విశ్వాసము, నీ భక్తి ఎలాగుంది? నీ నోటికి నువ్వు కళ్ళం పెట్టుకోకుండా, నీ నోటి నువ్వు అదుపు పెట్టుకోకుండా నీవు భక్తి గలవాడిని చెప్పుకొని నీవు జీవిస్తే నీవు మోసం చేసుకుంటున్నావు. క్రైస్తవుడు తనను తాను ఏ విషయంలో మొట్టమొదటిగా మోసం చేసుకుంటున్నాడంటే, తనకు తాను ఎక్కువగా మాట్లాడటం వలన. ఎక్కువగా మాట్లాడేటువంటి స్వభావం ఒకవేళ మనకు ఉందో లేదో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎందుకని మనకు 2 చెవులను 1 నోటిని ఎందుకు ఇచ్చాడో తెలుసా? తక్కువగా మాట్లాడమని, ఎక్కువగా వినమని. మనము దానికి పూర్తి వ్యతిరేకంగా ఎక్కువగా మాట్లాడతాం, తక్కువగా వింటాం. మనకు తెలుసు, దేవుని యొక్క వాక్య భాగంలో భక్తుడైనటువంటి పేతురు దుడుకు స్వభావం కలిగినవాడు. ఎంత దుడుకు స్వభావం కలిగినవాడు అంటే, సమయమందును అసమయమందును మాట్లాడే అవకాశం లేనప్పటికీ కూడా తను ఎక్కువగా మాట్లాడటానికి ప్రయత్నించేటువంటి సేవకుడిగా మనకి పేతురు కనిపిస్తూ ఉంటాడు. చాలా సందర్భాల్లో పేతురు యొక్క సంభాషణను మనుషులు నియంత్రించకపోయినా స్వయంగా దేవుడు అనేక మార్లు అతడి నోటిని మూపించినటువంటి దాఖలాలు మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. పేతురు దుడుకు స్వభావం కలవాడు. పేతురు చాలా తొందరగా మాట్లాడేవాడు. కనుక జ్ఞాపకం చేసుకోండి, మీరు ఎక్కువగా మాట్లాడకండి, కొండెగాడిగా మీరు ఉండబాకండి. సామెతల గ్రంథంలో చూస్తాం, ఎవరు కొండెగాడు ఎవడు కొండెగెత్తే అంటే
ఎవరైతే తమ నాలుకను భుజాన వేసుకొని ఇంటింటి తిరుగుతూ ఈ ఇంట్లో విషయాలు ఆ ఇంట్లో, ఆ ఇంట్లో విషయాలు ఈ ఇంట్లో చెప్తూ మనుషుల మధ్య శాంతి సమాధానము లేకుండా ఎవరైతే ఉంటారో అలాంటి వారిని కొండెగాళ్ళు అన్నారు. కొండెగాళ్ళను దేవునికి హేయమైన వారంట. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, నీ భక్తి జీవితం ఎలాగుంది? నీ భక్తి జీవితంలో నీవు చేతల క్రైస్తవుడి కంటే మాటల క్రైస్తవుడిగానే ఉంటే నిన్ను నువ్వు మోసము చేసుకుంటూ ఉన్నట్లు లెక్క. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయం 34, 35 వచనాల్లో ఇలా రాయబడింది, హృదయము నిండిన దానితో నోరు మాట్లాడునని. మన హృదయములో ఏదైతే ఉంటుందో అదే మన నోట్లోకి వస్తుందంట. ఈరోజు మీరు అనేకమైనటువంటి వ్యర్థమైన విషయాలు, లోక సంబంధమైన విషయాలు, పనికిరాని విషయాలు మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారంటే కారణం ఏంటంటే మీ హృదయము వాటి చేత నింపబడింది. మన హృదయంలో ఏదైతే ఉంటుందో అదే మన నోటి మీదకు వస్తుంది. కనుక నీ నోటి మాటలను బట్టి నువ్వు ఎంత భక్తిపరుడువో, నువ్వు ఎంత ప్రార్థనాపరుడువో, నువ్వు ఎంత పరిశుద్ధుడివో ఈజీగా మనం పసిగట్టచ్చు. కనుక క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీరు మీ నోటిని ఎలా వినియోగించుకుంటున్నారు? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మాట్లాడటానికి నిదానించండి. మీ మాటలు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. దేవుడు పరలోకమందు సింహాసన ఆసీనుడై ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం కనుక మన మాటలు ఎప్పుడు కూడా తక్కువగానే ఉండాలి, కానీ విస్తారమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే విస్తారమైనటువంటి మాటల్లో దోషం ఉంటుంది. ఎక్కువగా మాట్లాడటం వల్ల మంచి కంటే చెడే జరుగుతుంది. కనుక మనము చాలా అదుపులో అవసరమైన మేరకే మనం మాట్లాడాలి. కానీ మనము ఎప్పుడు సమయం వస్తుందా, ఎప్పుడు మన అభిప్రాయాలను వెల్లడించాలా అని చాలామంది బుద్ధిహీనంగా అనాలోచనగా మాట్లాడుతూ మాటల వల్లే లేని సమస్యలను మనము తీసుకొచ్చుకుంటూ ఉంటాం. మీకు తెలుసో లేదో, కత్తి ఒక వ్యక్తిని గాయపరిచేదానికంటే కూడా మాటలు ఇంకా ఎక్కువగా గాయపరుస్తాయి. అందుకనే జ్ఞాని అయినటువంటి సొలొమోను సామెతల గ్రంథంలో అంటాడు, కత్తిపోటు వంటి మాటలు గలవు. కొంతమంది మాటలు కత్తి కంటే కూడా లోతుగా ఒక మనిషిని గుచ్చి గాయపరిచే విధంగా ఉంటాయి. కనుక మన మాటలు ఎలాగ ఉన్నాయో మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. నిన్ను నువ్వు అదుపు చేసుకున్నావు, ఎంతవరకు నిన్ను నువ్వు స్వీయ నియంత్రణలో ఉన్నావో లేదో నీ నోటి మాటలే తెలియచేస్తూ ఉంటాయి. కనుక నీ మాటలను బట్టి నీవు ఎంత నిగ్రహము గల క్రైస్తవుడివో ఈ లోకానికి అర్థమవుతుంది. కనుక ప్రియులారా, ఎవడైతే తమ నోటి మాటను అదుపులో పెట్టుకోకుండా విస్తారంగా మాట్లాడుతూ ఉంటాడో వాడు భక్తి గలవాడని అనుకుని వాడు తమను తాము మోసము చేసుకుంటున్నాడు. మరి ఈరోజు మీలో ఎవరైనా కానీ విస్తారంగా మాట్లాడుతున్నారా, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారా? ఆలోచించండి. అలా మీరు మాట్లాడుతున్నట్లయితే ఇప్పటికే మీరు మోసపోయారు, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. ఎందుకంటే దేవునికి మాట్లాడేటువంటి క్రైస్తవుడు కాదు, చేతల క్రైస్తవులు కావాలి. నీకోసము నా ప్రాణమేనే పెడతాను అని చెప్పి పేతురు సవాలు చేశాడు. చివరికి రోమ సైన్యము ప్రభువును పట్టుకోవడానికి వచ్చినప్పుడు విడిచిపెట్టి పారిపోయిన వారిలో పేతురు కూడా ఉన్నాడు. మాటలు చెప్పడం చాలా తేలిక, ఆ మాట మీద నిలబడి జీవించడం చాలా కష్టం. కనుక నీవు చేతల క్రైస్తవుడువా, మాటల క్రైస్తవుడువా? కేవలం నువ్వు మాటల క్రైస్తవుడు అయితే జాగ్రత్త, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటే నిన్ను ఎవరు కూడా రక్షించలేరు. నువ్వు ఇతరుల చేత మోసగింపబడితే ఎవడైనా అరే మోసగింపబడుతున్నాడని చెప్పి నిన్ను బయటికి తీసుకొస్తారు. కానీ నిన్ను నువ్వే మోసం చేసుకుంటే నువ్వు ఇంక ఎలా విమోచింపబడతావు, నువ్వు ఎలా బయటపడతావు? ఆలోచించండి. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తాం, సామెతల గ్రంథం 26వ అధ్యాయం 28వ వచనంలో ఇలాగుంది, ఇచ్చకపు మాటలు మాట్లాడువాడు నష్టము తెచ్చుకొనును అని. ఎవడైతే ఇచ్చకపు మాటలు, పనికి మాలిన మాటలు, ఎదుటివాడిని రెచ్చగొట్టే మాటలు మాట్లాడతాడో వాడు నష్టము తెచ్చుకుంటాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అదే రీతిగా సామెతల గ్రంథం 18వ అధ్యాయం 13వ వచనంలో ఎవడైతే తెలివి లేకుండా మాట్లాడునో వాడు సిగ్గునుందునని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నిజమే, మనము బుద్ధిహీనంగా తెలివి లేకుండా మాట్లాడటానికి వీల్లేదు. చాలామంది తెలివి లేకుండా మాట్లాడే ఇతరుల చేత బుద్ధిహీనులు అవుతున్నారు. నువ్వు ఎక్కువగా మాట్లాడటం వల్ల నీవేంటో, నీ స్థాయి ఏంటో, నీ జ్ఞానం ఏంటో తెలిసిపోయి నీవు ఇతరులకు బుద్ధిహీనుడిగా కనిపిస్తూ ఉంటావు. అలాగే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనంలో పెక్కు మాటలు మాట్లాడేవాడు బుద్ధిహీనుడు అన్నాడు. ఎవడైతే ఎక్కువగా మాట్లాడతాడో వాడు బుద్ధిహీనుడు అవుతాడంట.
కనుక ప్రియులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్లు మనము మాట్లాడటానికి నిదానించాలి. వినటానికే మనం వేగిరపడాలి. మనము వినేటువంటి క్రైస్తవులుగా మనం ఉండాలి. మనము ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలి. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ క్రియల్లో చూపించాలి. అదే నిజమైనటువంటి క్రైస్తత్వం. కనుక ఎవడైతే మితంగా మాట్లాడతాడో వాడే తెలివిగలవాడు. కనుక దేవుని యొక్క వాక్యములో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా సెలవిస్తారు. ఆయన చెప్పేటువంటి మాట ఏమిటి అనంటే, దేవునికి హేయమైనవి 6 కలవు, ఆయన అసహ్యించుకున్నటువంటి 7 కలవు అని సామెత గ్రంథంలో ఒక జాబితా ప్రభు చెప్తారు. దాంట్లో ఒకటి ఏమిటి అనంటే కొండెగాడు, లేకుంటే చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉంటాం. అక్కడ మాట్లాడలో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవడైతే తన నోటిని అదుపులో పెట్టుకోకుండా విస్తారంగా మాట్లాడతాడో, అంటే ఎవడైతే అత్యధికంగా అవసరం లేనిటి కంటే కూడా ఎక్కువగా మాట్లాడతాడో అలాంటి వాడిని గురించి చాలా స్పష్టంగా మనము దేవుని యొక్క వాక్యంలో రాయబడటం మనం చూస్తాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో దేవునికి హేయమైనది, అసహ్యమైనది ఏంటంటే కళ్ళల్లాడు నాలుక. అంటే తన నోటి మాటలు ఎక్కువగా మాట్లాడటం, తన నాలుకను ఎక్కువగా మాట్లాడించడమే దేవునికి చాలా హేయమని మనకు అర్థమవుతూ ఉంటుంది. రెండవదిగా మనము ఎప్పుడు మనల్ని మనం మోసం చేసుకుంటామంటే, రెండో విషయం మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తే, ఎవడైతే తనను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా హెచ్చించుకుంటాడో వాడు తనను తాను మోసం చేసుకుంటాడు. ప్రతివాడు తన గురించి తాను ఏమనుకుంటాడంటే, నేను చాలా తెలివైన వాడిని, నేను చాలా జ్ఞానం గలవాడిని, నాకు తెలియందంటూ ఏదీ లేదు, నన్నెవరు మోసం చేయలేరు, నాకు అంత తెలుసు అనేటువంటి ఆలోచనలో ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో ఇలా ఉంది. ఎవడైనను ఒట్టివాడయుండి తను ఎన్నికైన వాడనని ఎంచుకొనని ఎడల తనను తానే మోసపరుచుకొనను. ఎవడైనా కానీ ఒట్టివాడయుండి తనకి ఎన్నికైన వాడినని భావించిన ఎడల తనకు తానే మోసం చేసుకొనును. అంటే నిన్ను నువ్వు నీ స్థాయి కంటే ఎక్కువగా నీ గురించి నువ్వు ఎక్కువగా ఎంచుకుంటే, నీ గురించి నువ్వు ఎక్కువగా ఊహించుకుంటే నేను నువ్వు మోసము చేసుకుంటున్నావు. ప్రతివాడు కూడా తనకు తాను హీరోగా, తనకు తాను గొప్పవాడిగా, తనకు తాను జ్ఞానిగా ఆలోచించుకుంటూ ఉంటాడు. కానీ మనం ఎప్పుడు కూడా మనల్ని మనం హెచ్చించుకోకూడదు. మన స్థాయికి మించి మనం గొప్పవారుగా మనం ఎప్పుడు భావించకూడదు. అలా భావించే బైబిల్లో చాలామంది భక్తులు వారు దిగంతముల వరకు పడద్రోయబడి అణిచివేయబడినట్లు మనం దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా చూస్తూ ఉంటాం. ప్రతి క్రైస్తవుడు సరైనటువంటి అవగాహన, సరైనటువంటి అంచనా తనకు తానుగా ఉండాలి. నువ్వు ఎవరో, ఏమై ఉన్నావో, నీ స్థాయి ఏంటో నువ్వు తెలియాలి. నీవు నీ స్థాయికి మించి ప్రవర్తిస్తే, నీ స్థాయికి మించి నువ్వు జీవించాలని ప్రయత్నం చేస్తే, నీ స్థాయికి మించి నువ్వు హెచ్చించుకుంటే నువ్వు పడిపోయేటువంటి ప్రమాదంలో ఉన్నావు. కనుకనే దేవుడు చాలాసార్లు మనలను హెచ్చరిస్తూ ఉంటాడు. మనము మన స్థాయి తగ్గట్టు మనము జీవించడం నేర్చుకోవాలి. అపవాది ప్రధానుడైనటువంటి దూతల్లో లూసిఫర్ తనకు తాను ఎలా హెచ్చించుకున్నాడో మనకు తెలుసు. అనుకున్నాడు, నేను మహోన్నతునితో సమానముగా నన్ను నేను హెచ్చించుకొని ఆయన సభాపర్వతం మీద, ఆయన సింహాసనం పక్కన నేను ఒక సింహాసనం వేసి కూర్చుందును కదా అని తనకు తాను భావించడం వలన ఆ ఆలోచన చేతనే దేవుడు అతన్ని వెళ్ళగొట్టినట్లు, పరలోకంలో నుంచి త్రోసివేసినట్లు మనం స్పష్టంగా చూస్తాం. కేవలము తన స్థాయికి మించి తాను హెచ్చించుకోవడం వలన తేజో నక్షత్రమైనటువంటి అపవాది పడద్రోయబడి ఈరోజు అత్యంత నాశనకరమైనటువంటి మార్గంలో తను ఉండటం మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, మీరు హెచ్చించుకోవద్దు. మీ స్థాయి కంటే మీరు ఎక్కువగా హెచ్చించుకుంటే అది మీకే ప్రమాదం. ఎందుకంటే తనను తాను తగ్గించుకున్నవాడు దేవుని చేత హెచ్చింపబడునని, తనను తాను హెచ్చించుకున్నవాడు దేవుని చేత తగ్గింపబడనని దేవుని యొక్క వాక్యములో మనము చాలా స్పష్టంగా చూస్తూ ఉంటాం. మనము దేవుని యొక్క వాక్యంలో నుండి 3వ అనుభవాన్ని మనం చూద్దాం.
మూడోదిగా ఎప్పుడు మనల్ని మనం మోసం చేసుకుంటాము అనంటే, మూడోదిగా చాలా స్పష్టంగా ఏ మనుషుడైతే తాను ఏదైతే చేస్తున్నాడో, ఆ చేసిన దానికి తిరిగి ప్రతిఫలం ఏమీ ఉండదని భయము విడిచి ప్రవర్తిస్తూ ఉంటాడో, అలాంటి వాడు తనను తాను మోసము చేసుకుంటున్నాడు. అవును, తనను తాను మోసం చేసుకునేటువంటి మూడో విధానం ఏమిటి అనంటే, గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో ఇలా రాయబడింది. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటనే కొయ్యును. మోసపోకుడి, మీరు ఏది విత్తునో మీరు ఆ పంటనే కొయ్యును. అంటే మనము ఏం చేస్తామో అదే మనకు సంభవిస్తుంది. మనము ఎలా జీవిస్తామో అలాంటి జీవితమే మనకు ఉంటుంది. చాలామంది భావన ఏంటంటే, నేను ఏమి అనినా, నేను ఏం చేసినా, నేను ఎలా జీవించినా వాటి ఫలితము నాకేమీ ఉండదు, వాటి పర్యావసనము నేనేమి అనుభవించను అని చెప్పి చాలామంది నిర్భయంగా జీవిస్తూ ఉంటారు. ఎందుకు నిర్భయంగా జీవిస్తున్నారంటే, వారు ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పుకు శీఘ్రంగా శిక్ష పడకపోవటం వలన, తాను ఏదైనా అన్యాయం చేసినప్పుడు ఆ అన్యాయము వెంటనే తనకు ఏ నష్టము తీసుకురాకపోవటం వలన చాలామంది తప్పు మీద తప్పు, పాపం మీద పాపం చేస్తూ వెళ్ళిపోతున్నారు. వారు అనుకుంటున్నారు, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, మేము చేసిన వాటికి తిరిగి పర్యావసనం ఏమీ ఉండట్లేదని భావిస్తున్నారు. కానీ జాగ్రత్త, ఒకవేళ నువ్వు చేసిన దానికి ఎలాంటి ప్రతిఫలము నువ్వు పొందవని భావిస్తే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మనుషుడా, నువ్వు ఏది విత్తుతున్నావో అది కోస్తావు, నువ్వు ఏం చేస్తావో అదే నీకు వస్తుంది. ఆలస్యం అవ్వచ్చేమో కానీ దేవుని తీర్పు ఎప్పుడు అలక్ష్యం అవ్వదు. ఈ లోకంలో ఉన్నటువంటి నియమం ఏంటి అని అంటే, ఈ లోకంలో జీవిస్తున్న మనుషులందరికీ వర్తించేటువంటి ఏకైక నియమం ఏంటంటే, మనము ఏది విత్తుతామో దాన్ని కోస్తాం. మనము ఏ చర్య చేస్తామో దానికి ప్రతి చర్యను మనము అనుభవిస్తాం. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యాజ్ యు సో సో షల్ యు రీప్. నువ్వు ఏదైతే విత్తుతావో దానే కోస్తావు, నువ్వు ఏదైతే చేస్తున్నావో దాన్ని నువ్వు అనుభవిస్తావని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా కలుగుతుంది. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. ఎందుకు ఈరోజు మనుషులు భయం విడిచి పాపం వెంట పాపం చేస్తున్నారు? అరే, ఇది చేస్తే మనం దొరికిపోతామే, ఇలా తప్పు చేస్తే ఒక శిక్ష ఉంటుంది అనేటువంటి ఆలోచన లేకుండా మనుషులు ఎందుకు ఇంకా పాపము చేస్తూనే ఉన్నారు అనంటే, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. దుష్క్రియలకు తగిన శిక్ష కలుగకపోవటం చూసి. అర్థమవుతుందండి? దుష్క్రియలకు తగిన శిక్ష కలుగకపోవటం చూసి మనుషులు భయము విడిచి పాపం చేస్తున్నారంట. నిజమే. ఎప్పుడైనా ఒకడు మొదటిసారి దొంగతనం చేసినప్పుడు వాడు దొరికిపోతే మరలా రెండోసారి చేయడు. ఎవడైనా ఒకడిని మోసం చేసినప్పుడు ఆ మోసం వాడిని పట్టుకుంటే వాడు మరలా రెండోసారి చేయడు. కానీ మనము దొంగతనం చేసినప్పుడు దొరకనప్పుడు మనలో చాలా ధైర్యం వస్తుంది, రెండో దొంగతనం చేయడానికి మనం సిద్ధపడుతూ ఉంటాం. మనం ఒకసారి ఒకడు మోసం చేసినప్పుడు ఆ మోసం బయటపడకపోయినప్పటికల్లా ఇదేదో బాగుంది అని చెప్పి మరలా మనము ఇంకొక మోసం చేయడానికి మనము పురుకొలుపుతూ ఉంటాం. ఇలా మనం పట్టబడే అంత వరకు మనకి ఏం కావట్లేదు, మనం ఎవరికి దొరకట్లేదు, మనల్ని ఎవరు పట్టుకోవట్లేదు అనేటువంటి ఆ వైఖరి ఏం చేస్తుందనంటే, రాను రాను నిన్ను తప్పు వెంబడి తప్పు చేయటానికి, మోసం వెంబడి మోసం చేయడానికి నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటుంది. కనుక ఈరోజు మనుషులు ఏం చేసినా పర్లేదులే, మాకు ఏమి అవ్వదు అనేటువంటి ఆలోచన ఎందుకు వస్తున్నారంటే, ఈ కృపా దినముల్లో, ఈ అంత్య దినముల్లో దేవుని యొక్క మహాకృపను బట్టి మనము చేసిన వాటికి దేవుడు వెంటనే మనల్ని శిక్షించక, మనం చేసిన దానికి పశ్చాత్తాపం, మారుమనసు పొందుతామని ఆయన ఇచ్చేటువంటి అవకాశం ఉండి కూడా చాలామంది తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నారు. కానీ జాగ్రత్త, నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. ప్రియుడా, నువ్వు ఏది విత్తుతున్నావో అది కోస్తావు. మనకు తెలుసు కదా, మొర్దెకై హామాను అనేటువంటి ఒక అధికారికి వంగి నమస్కారము చేయలేదని చెప్పి, హామాన్ అనేటువంటి ఒక అధికారి సామాన్యుడైనటువంటి యూదుడైన మొర్దెకై మీద కోపగించుకొని, వీడెవడు, వీడి జనమెవరు, వీడి దేశమేంటి, అందరూ నాకు మొక్కి నమస్కరిస్తుంటే వీడొక్కడే నాకు మొక్కి నమస్కరించలేదని చెప్పి ఆ మొర్దెకై మీద కోపం పెట్టుకున్నటువంటి హామాను అతను ఎలాగైనా కానీ ఉరి తీయించాలని అతని కొరకు ఒక ఉరి కొయ్య చేయించినట్లు మనం చూస్తాం.
దేవుడు గొప్పవాడు కనుక ఆ కారణంగా తన బిడ్డలు శిక్షించబడటం దేవునికి ఇష్టం లేక మొర్దుకై ఎస్తేరు యొక్క ప్రార్థనలు బట్టి రాజ్య ఆజ్ఞ మార్చబడి దేవుని దయతో రాజు తన ఆజ్ఞను మార్చుకొని కుట్రదారుడైనటువంటి హామానును గుర్తించి ఎలాగైతే మొర్దుకై గురించి ఒక ఊరికొయ్యను సిద్ధం చేశాడో అదే ఊరికొయ్యకి చివరికి హామానే ఎక్కాల్సి వచ్చింది. కనుక మనం ఈ సామెత వింటూ ఉంటాం, తాను తీస్తున్న గోతులో తానే పడతానన్న రీతిగా తన పొరుగు వాడిని చంపించాలని ఏ ఊరికొయ్య అయితే సిద్ధం చేశాడో అదే కొయ్య మీద ఉరి తీయబడ్డాడు హామాను. కనుక మనం హామాన్ లాగా ఎదుటివానికి హామ్ చేసేటువంటి ఆలోచన మనకు ఉండకూడదు. ఎదుటివానికి నువ్వు కీడు తలపెడితే రేపు నీకు అదే కీడు తెల్లబడుతుంది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రధానమైన నియమం ఏంటంటే నువ్వు ఏది విత్తుతావో దానిని కోస్తావు. దేవుని యొక్క వాక్యములో యాకోబు అనేటువంటి ఒక భక్తుడిని చూస్తాం. యాకోబు అనేటువంటి భక్తుడు మోసగాడిగా పిలువబడ్డాడు. ఎందుకనంటే ఆకలితో వచ్చినటువంటి తన అన్నకు ఆహారం పెట్టే సమయంలో తన జ్యేష్ఠత్వం ఇమ్మని చెప్పి తన అన్నని మోసం చేసి తన జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. అదే రీతిగా తన తల్లి మాటలు విని తన తండ్రిని కూడా మోసం చేసి నేనే ఏషావునని అబద్ధము చెప్పి నమ్మబలికి తన తండ్రిని మోసం చేసి తనకు రాకూడనటువంటి దీవెనలు మరో విధంగా మోసం చేసి తన తండ్రి చేత తన అన్ననని చెప్పుకొని అతడు దీవెనలు పొందినట్లు మనం చూస్తాం. ఆ తర్వాత అన్న నుంచి ప్రమాదం వాటిల్తుందని భయపడి పారిపోయినటువంటి ఆ యాకోబుకు ఆశ్రయం ఇచ్చినటువంటి తన మామను కూడా చివరికి మోసం చేశాడు. తన మామ దగ్గర మందలో పనిచేస్తూ కూడా ఆ మామ మందను తన సొంతం చేసుకోవడానికి మామని ఆస్తి కోసం కూడా మోసం చేసినట్లు మనం చూస్తాం. ఇలా యాకోబు తన జీవిత కాలంలో తన సహోదరుని, తన తండ్రిని, తనకు పిల్లనిచ్చినటువంటి మామని ముగ్గురిని తను మోసం చేశాడు. కానీ వృద్ధాప్యమందు వయసు మళ్ళిన తర్వాత ఇతరులు మోసం చేసినటువంటి యాకోబు కూడా స్వయాన తన సొంత కుమారుల చేత అతడు మోసగింపబడ్డాడు. మనం ఏది విత్తుతామో అది కోస్తామనటానికి మరో ఉదాహరణ యాకోబు యొక్క జీవితం. కనుక ప్రియులారా, మీరు అనుకుంటున్నారు ఈరోజు మీరు ఏదైతే పాపం చేస్తున్నారో, ఏదైతే రహస్యంగా మీరు ఎవరికి తెలియకుండా మీరు ఈ అపవిత్రమైనటువంటి జీవితం జీవిస్తున్నారో, మీరు చేస్తున్నటువంటి ఈ పాపం బయటపడదని, మీరు చేస్తున్న మోసం బయటపడదని, మీరు ఎలాగైతే తప్పు మీద తప్పు చేస్తున్నారో జాగ్రత్త. ఈ లోకంలో మనము మన యొక్క క్రియల ఫలమును మనము అనుభవిస్తాం. ఈ లోకంలో బ్రతికుండగానే ప్రతి ఒక్కడు కర్మఫలాన్ని అనుభవిస్తాడు. ఎప్పుడు అనుభవిస్తామో మనకు తెలియదు. ఒకవేళ మనం ఇప్పుడు చేసినవి వెంటనే మనకు రాకపోవచ్చు, కానీ మనం వయసులో ఉన్నప్పుడు, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాటి ఫలితాన్ని మనము మన బిడ్డలు చూస్తూ ఉంటాం. కనుక ప్రియులారా, మీరు చేసినటువంటి తప్పులు మీ మీదకి, మీ బిడ్డల మీదకి రాకుండా ఉండాలి అనంటే మీరు పాప క్షమాపణ పొందాలి. లేదు ఏం అవ్వదు, మాకు ఏం కాదు అని చెప్పి మీరు చేసుకున్నట్లయితే ప్రియులారా, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారని అర్థం. ఇక మరోదిగా మనం దేవుని యొక్క వాక్యంలో నుండి మనల్ని మనం మోసం చేసుకునేటువంటి మరో విధానం ఏమిటి అనంటే, సాధారణంగా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అనంటే, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడగొట్టునని. చాలామంది క్రైస్తవులు ఎలా మోసగింపబడుతున్నారంటే, వారానికి ఒక్కరోజు ఆదివారము దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో మనం గడిపితే చాలు, మిగిలిన రోజులు మనం ఎలా జీవించినా, మనం ఎలాగున్నా బాగుంటుందని మనం భావిస్తూ ఉంటాం. ప్రియులారా, ఒక్కరోజు దేవునితో గడిపి మిగిలిన 6 రోజులు లోకంతో గడిపితే మనము పరిశుద్ధమైన జీవితం ఎలా జీవించగలం? ఎందుకంటే ఒక్కరోజు ఎక్కువ, 6 రోజుల ప్రభావం ఎక్కువ. నీవు దేవునితో గడిపే సమయం కంటే కూడా నీవు లోకంతో ఎక్కువ సమయం గడపటం వలన నీ మీద ఏ ప్రభావం ఉంటుంది? ఈరోజు క్రైస్తవులు ఎందుకు దేవుని కొరకు రోషం కలిగి జీవించలేకపోతున్నారు? దేవుని కొరకు ఎందుకు గొప్ప కార్యాలు చేయలేకపోతున్నారు? ఎందుకు దేవుని గురించినటువంటి మంచి సాక్ష్యము కలిగి లేకపోతున్నారు? ఎందుకు తమ జీవితాల ద్వారా దేవునికి మహిమ తీసుకురాలేకపోతున్నారంటే కారణం ఏంటంటే, వారు దేవునితో కంటే కూడా, దేవునిలో కంటే కూడా లోకంతో వారు ఎక్కువగా గడపడం వలన చాలామంది పరిశుద్ధంగా జీవించలేకపోతున్నారు. ఈరోజు నీవు కనుక అలాంటి సాంగత్యంలో ఉండి నేను పరిశుద్ధంగా ఉండగలను అని అనుకుంటే నిన్ను మోసం చేసుకుంటున్నావు. నువ్వు క్రైస్తవుడివైనా, మారు మనసు పొందినవాడివైనా, క్రమంగా నువ్వు దేవుని మందిరానికి వెళ్ళిన వాడివైనా కానీ నీవు దుష్ట సాంగత్యాన్ని విడిచిపెట్టకపోతే
చెడ్డ సహవాసాలను నువ్వు విడిచి దూరంగా జీవించకపోతే నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఎందుకంటే నీ ఆత్మీయ జీవితం కంటే కూడా లోక జీవితమే నీ మీద ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఈ మాటలు ఎందుకు చెప్పాడు అనంటే, కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు అందరూ కూడా ఆనాడు క్రీస్తు పునరుత్థానము లేదు అని బోధించేటువంటి సద్దుకయ్యుల యొక్క మాటలు వింటూ ఉన్నారు. వాస్తవానికి క్రైస్తత్వానికి మూలము పునాది యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానం. యేసుక్రీస్తు వారు తిరిగి బ్రతకడం వలన, ఆయన తిరిగి పునరుత్థానం అవ్వటం వలన మృతుల పునరుత్థానము ఉంది అని రుజువు చేయబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారి పునరుత్థానము లేకపోతే మృతుల పునరుత్థానమే లేదు కనుక అసలు క్రైస్తవుల విశ్వాసానికి ఆధారమే లేదు కనుక మన భక్తి ఎంతో కూడా వ్యర్థమైపోతుంది. కనుక కొరింథీ సంఘంలో క్రైస్తవులు వీళ్ళు చెప్పేటువంటి మాటలు విని పునరుత్థానం లేదనేటువంటి భ్రమలో ఉన్నప్పుడు పౌలు వారికి చెప్తున్నాడు, మీరు దుష్ట సాంగత్యము చేయొద్దు, మీరు అన్య బోధలు వినొద్దు, ఇతరుల ఉపదేశములకు మీరు చెవి యొగ్గొద్దు. ఎందుకంటే అలాంటి దుష్ట సహవాసము, అలాంటి అన్య బోధలు మన యొక్క నడవడికని ఏం చేస్తాయంట? చెడగొడతాయి. కనుక మనము ఏ సత్యవాక్యమును, ఏ సత్య సహవాసంలో అయితే ఉన్నామో అదే సత్యవాక్యమును చేతపట్టుకొని అదే సహవాసంలో వెళ్ళటం వల్ల మనం దేవునికి దగ్గరవుతూ ఉంటాం. కానీ మనము ఇటు దేవునితో పాటు ఉండి ఇటు లోకంలో ఉన్నటువంటి వాదనలు, లోకంలో ఉన్నటువంటి చర్చలు, లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలకు మనం చోటిచ్చామంటే ఆ ప్రభావము చేత చాలాసార్లు మనం దేవునికి దూరం అయిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక జ్ఞాపకం చేసుకోండి, ఎప్పుడు కూడా మంచి సహవాసము మనల్ని ప్రభునందు పరిశుద్ధంగా నిలబెడుతుంది. నువ్వు దేవునితో సహవాసం చేస్తూ కూడా ఇటు లోకంతో సహవాసం చేశావంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఎందుకంటే దుష్ట సాంగత్యము మంచి నడవడికను కూడా చెడగొడుతుంది అని మనం దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటాం. మనం చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో చూస్తే సమూయేలు గ్రంథంలో, మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం నుంచి 19వ వచనం వరకు చదివితే, దేవుని చేత అభిషేకింపబడి ఇజ్రాయేలుకు రాజైనటువంటి సౌలు దేవుని చిత్తమును అన్వేషించుటలో అతడు దేవుని చిత్తమును కాక దేవుని యొక్క ప్రవక్తల ద్వారా దేవుని చిత్తమును తెలుసుకున్నట్టు కాక అతడు ఏం చేస్తాడు అనంటే, పూర్వము తను అనుసరించే విధానము చొప్పునే దేవుని చిత్తమును తెలుసుకొనటానికి అతడు కర్ణపిశాచి గలవారిని ఆశ్రయించి ఆ కర్ణపిశాచి గలవారి దగ్గరికి వెళ్ళి దేవుని చిత్తమును తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని చిత్తము దేవుని యొక్క లేఖనాల ద్వారా, దేవుని యొక్క సేవకుల ద్వారా బయలుపరచబడుతూ ఉంటుంది. దేవుని చిత్తము లోకంలో ఉన్న వారి ద్వారా ఎలా తెలుస్తుంది? అయితే చాలాసార్లు చాలామంది కూడా ప్రాఫెసీ కంటే ప్రెడిక్షన్కి ఎక్కువగా చోటిస్తూ ఉంటారు. మనము ఇటు ప్రాఫెసీకి, ప్రెడిక్షన్కి మనం ఎక్కువగా చోటు ఇవ్వకూడదు. ఎందుకంటే భవిష్యత్తును తెరుచుకోవాలన్నటువంటి జిజ్ఞాస ప్రతి మనిషికి ఉంటుంది. ఆనాటి శిష్యులు కూడా ప్రభువుని అడిగారు, ప్రభువా మరలా నీ రాజ్యం ఎప్పుడు వస్తుంది, మరలా ఇజ్రాయేలుకు తిరిగి తమ దేశం ఎప్పుడు వస్తుంది అని అంటే, ప్రభు తన ఆరోహమతున్న సమయంలో స్పష్టంగా ఆయన చెప్పాడు, కాలములు సమయములు దేవుని యొక్క వశం. అంటే భవిష్యత్తు అంతా దేవుని చేతిలో ఉంది, భవిష్యత్తు తెలుసుకోవటం మీ పని కాదు. కానీ ప్రతి ఒక్కరికి భవిష్యత్తు తెలుసుకోవాలనేటువంటి ఒక ఆలోచన, ఆ ఆలోచన మనం చాలాసార్లు శోధనలో పడిపోతున్నాం. ఈరోజు చాలామంది సేవకులు ప్రవక్తలని చెప్పుకొని, ప్రవక్త అంటే అర్థము దేవుని యొక్క వాక్యాన్ని, రాబోతున్నటువంటి ప్రమాదాన్ని హెచ్చరించేవాడే కానీ సోది చెప్తున్నట్లు రేపు జరగబోయే విషయాన్ని చెప్పేటువంటి వాడు కాదు. కనుక ప్రియులారా, మనము క్రైస్తవ సోదిగాల్లాగా తయారవ్వకూడదు. ప్రవక్త అంటే మనుషులను తమ పాపములు విడిచి దేవుని యొద్దకు రావడానికి నడిపించేవాడే ప్రవక్త. కానీ ఎవరెవరి జీవితంలో ఏమేమి జరగబోతుందో అని రేపు మాపు జరగబోయే విషయాలు ముందు చెప్పేటువంటి వాడు ప్రవక్త కాదు. ఇలాంటి ప్రవక్తల గురించి బైబిల్ ఏమీ చెప్పట్లేదు. ప్రవక్త అంటే లేఖనములు విడమర్చి చెప్పి ప్రవచించేవాడని అర్థం. కనుక ఇలాంటి దేవుని యొక్క ప్రవక్తలం అని చెప్పి భవిష్యత్తును చెప్తూ మనుషుల్ని ఆకర్షించుతున్నారే కానీ నిజానికి పాపం వల్ల వచ్చేటువంటి పర్యవసనాన్ని
చెప్పి మనుషులు దేవుని దగ్గర నడిపించేటువంటి ప్రవక్తలు ఈరోజు మనకు కనిపించట్ల. జాగ్రత్త. ఒక కర్ణ పిశాచి దేవుడు వెళ్ళగొట్టమంటే వెళ్ళగొట్టకపోవడం వల్ల ఆ కర్ణ పిశాచిని ఉంచి అలాంటి కర్ణ పిశాచి దగ్గర ఆశ్రయించడం వలన సౌలును గురించి దేవుడు బాధపడుతూ, అయ్యో ఇతను రాజుగా ఉంచినందుకు సంతాపపడి అతన్ని, అతని సింహాసనమును అతని ఇంటి వారికి లేకుండా తొలగించినట్లు మనం చూస్తూ ఉంటాం. కనుక ఒక్క దుష్ట సహవాసం ఎలా సౌలు జీవితాన్ని మార్చిందో మనం చూడగలుగుతున్నాం. రెండోదిగా జ్ఞాని అయినటువంటి సొలొమోను. బైబిల్ అంతట్లో కూడా సొలొమోను మించినటువంటి జ్ఞాని అయిన వారు ఎవరూ లేరు. అలాంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను దేవుడు తనకు అనేక మంది భార్యలను ఉపపత్తులను ఇచ్చినా కూడా తృప్తి చెందనటువంటి వాడుగా అతడు పొరుగునున్నటువంటి అన్య దేశస్తులైనటువంటి ఐగుప్తు దేశపు రాజకుమార్తెలను వివాహం ఆడటం వలన ఆ విగ్రహారాధికులు, ఆ అన్య దేశస్తులైనటువంటి ఆ స్త్రీలు ఇతని మనసును అన్య దేవతల తట్టు, విగ్రహారాధన తట్టు తిరగటం వలన దేవుడు సొలొమోనుని రాజుగా అభిషేకించినందుకు కూడా అతడు పశ్చాత్తాపడి అతని తర్వాత అతని రాజ్యము రెండుగా విభజింపబడుతుంది అని చెప్పి దేవుడు అతన్ని శిక్షించినట్లు మనం చూస్తాం. నిజమే, దేవుని యందు ఆసక్తి కలిగి మొదట చాలా చక్కటి ఆరంభం ఇచ్చినటువంటి సౌలు అనేక మంది స్త్రీలను చేసుకొని వారు అతని మనసును తమ దేవత తట్టు తిలపడం వలన అతడు అంతము చాలా భయంకరంగా మారిపోయింది. సొలొమోను జీవితంలో మనం చూస్తే అతని ఆత్మీయ జీవితము ఆరంభము కంటే అతని ఆత్మీయ జీవితము అంతమే ఘోరంగా ఉన్నట్లు మనం చూస్తాం. కనుక అలాంటి సహవాసం వల్ల అతడు మంచి జీవితాన్ని, మంచి నడవడికను చెడగొట్టుకున్నాడు. కనుక ప్రియులారా, ఈరోజు మీరు కూడా దుష్ట సహవాసము, దుష్ట సాంగత్యంలో పడి ఏం కాదులే అని చెప్పి కొన్ని రోజులేమో దేవునితో, మిగిలిన రోజులేమో లోకంతో, ఆదివారం ఏమో దేవుని సన్నిధికి, మిగిలిన లోకమేమో నువ్వు నీ యొక్క లోక స్నేహితులతో నువ్వు ఉంటే నీ జీవితం ఎలా మారుతుంది? ఒకరోజు ప్రభావం ఎక్కువ ఉంటుందా? 6 రోజుల ప్రభావం ఎక్కువ ఉంటుందా? ఈరోజు క్రైస్తవులు ఎందుకు పదే పదే దూరం అయిపోతున్నారు? ఎందుకు వారు పతనం అయిపోతున్నారు? ఎందుకు పరిశుద్ధంగా జీవించలేకపోతున్నారంటే వారి మీద దేవుని ప్రభావం కంటే కూడా లోకం యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. కనుక మీరు లోకమును, లోకంలో ఉన్న వాటిని ప్రేమించొద్దు. ఎవడైనా లోకంతో స్నేహం చేయగొరిన ఎడల వాడు దేవునికి వైరి, శత్రువని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కనుక ఎవడైతే దేవుని మందిరానికి వెళ్తూ కూడా ఇంకా పాత స్నేహాలని, పాత స్నేహితులని, దుష్ట సాంగత్యాన్ని కలిగి ఉంటాడో అలాంటి వాడు తమను తాను మోసం చేసుకుంటున్నాడు. ఇప్పటికే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ పరిశుద్ధంగా ఉన్నానని భావిస్తూ మీరు ఇంకను అపవిత్రమైనటువంటి జీవితంలోనే మీరు ఉన్నారు. ఇక చివరిగా ఎప్పుడు మనల్ని మనం మోసం చేసుకుంటాము అని అంటే, మనము మోసపోతున్నాం అనటానికి గల ఆఖరి రుజువు ఏమిటి అని అంటే, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ఇలా రాయబడింది, మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యము ఉండదు. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము. మనం ఇప్పటి వరకు చూసినటువంటి మోసములు అన్నిట్లో కల్లా భయంకరమైనటువంటి మోసం ఏమిటి అనంటే, మోసముల కల్లా అత్యధికమైనటువంటి మోసం ఏమిటి అనంటే మనలో పాపము లేదని. ప్రతి మనుషుడు తన తల్లి గర్భంలో నుండి జన్మించినది మొదలుకొనే మనము పాపములోనే పుడుతున్నాం. ఈ లోకంలోనికి మనము పాపముతోనే పుడుతూ పాపంతోనే మనం జీవిస్తూ ఉన్నాం. కనుక మనలో పాపం లేదు, నేను ఏ పాపము చేయట్లేదు, నేను నీతిమంతుని, పరిశుద్ధుని అనుకోవటమే అత్యంత భయంకరమైనటువంటి మోసం. ఈరోజు చాలామంది క్రైస్తవులు మారు మనసు రక్షణ పొంది క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధులు అయిన తర్వాత కూడా వారు ఏమనుకుంటున్నారంటే, మేము సంపూర్ణమైనటువంటి పరిశుద్ధులము, ఇక మాలో ఏ పాపము లేదు, మా అంత పునీతులు ఈ లోకంలో ఇంకెవరూ లేరనేటువంటి భ్రమలో పడిపోతున్నారు. కానీ దేవుని యొక్క వాక్యము అంటే యోహాను సంఘానికి చెప్తున్నాడు, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసును ఉద్దేశించి చెప్తున్నాడు. కనుక ఈ అంత్య దినముల్లో కూడా ప్రభు మనల్ని ఉద్దేశించి ఏం చెప్తున్నారో తెలుసా? ఒక విశ్వాసి క్రీస్తు రక్తంలో కడగబడి నీతిమంతుడు, పరిశుద్ధుడు అయిన తర్వాత కూడా తనలో పాపము లేదని భావిస్తే,
తనలో పాపము లేదని, తను ఏ పాపము చేయట్లేదని భావిస్తే వాడు తనను తాను మోసము చేసుకుంటున్నాడు. ఇది అన్ని మోసముల కల్లా గొప్ప భయంకరమైన మోసం ఏంటంటే మనలో పాపము లేదని చెప్పుకోవటం. ఎందుకంటే ఈరోజు పాపము ఎక్కడ నివసిస్తుంది అంటే రక్తమాంసములు కలిగినటువంటి దేహమే పాపానికి నిలయం. కనుక మనము ఈ రక్తమాంసములో ఉన్నంత కాలము మనము పాపముతోనే మనం ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని చదివితే మనకు 2 విషయాలు అర్థమవుతాయి. పాపము, పాపములు. పాపము వేరు, పాపములు వేరు. మనము సాధారణంగా మొట్టమొదటిగా ఏం గ్రహిస్తామంటే మనం ఏమైనా తప్పులు చేస్తున్నప్పుడు, మనం ఏమైనా దోషములు చేస్తున్నప్పుడు, ఏవైనా పొరపాట్లు చేస్తున్నప్పుడు, మనం ఏదైతే చేస్తున్నామో చేసిన దానిని బట్టి, మనం చేస్తున్నటువంటి చెడ్డ పనులు బట్టి, మనం చేస్తున్నటువంటి అపవిత్రమైన పనులను బట్టి మనం ఏం భావిస్తామంటే నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, ఇది దుష్కార్యమని భావిస్తూ ఉంటాం. కానీ జ్ఞాపకం చేసుకోండి, మనము తప్పు పనులు చేయటం వలన, పాపములు చేయటం వలన మనము పాపిమి అవ్వట్ల. మనము స్వతహాగా జన్మత మనం పాపిము కనుకే మనం ఏం చేస్తున్నామంటే పాపములు చేస్తున్నాం. కానీ ప్రతి క్రైస్తవుడు మొదట తాను చేస్తున్నటువంటి క్రియలను బట్టి తాను పాపిని గ్రహిస్తాడు. రాను రాను దేవుని యొక్క వాక్యంలో లోతుకు ఎదుగుతున్నప్పుడు అసలు నాలోనే ఒక పాపం ఉంది, నాలో ఆ పాప స్వభావం ఉండబట్టే నేను పాపం చేస్తున్నానని నెమ్మదిగా గ్రహించడం మొదలు పెడతాడు. కనుక ప్రియులారా, మీరు ఏదో ఈరోజు చేస్తున్నందుకు మీరు పాపులు అవ్వలేదు, మీలో పాపం ఉండబట్టే మీరు పాపులు. కనుక పైకి మనము ఏ చెడ్డ పనులు చేయకపోవచ్చు, నువ్వు పరుల జోలికి వెళ్ళకపోవచ్చు, అన్యాయము చేయకపోవచ్చు, నీ వల్ల ఎటువంటి దుష్కార్యం జరగకపోవచ్చు. కనుక నీ ఏ తప్పు చేయట్లేదు కనుక నేను నీతిమంతునంటే ఊరుకునేది లేదు, నేను నీతిమంతునంటే అవ్వదు. ఎందుకనంటే మనం ఏం చేసినా చేయకపోయినా పాపం మనలోనే ఉంది కనుక మనం ఎప్పుడూ కూడా పాపులమే. ఈ విషయం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కేవలము వేసవి కాలంలో మాత్రమే మామిడి పళ్ళు కాస్తాయి. మామిడి పళ్ళు కాసినందుకే ఆ చెట్టుని మామిడి చెట్టు అంటామా, లేకుంటే అది మామిడి చెట్టు అయినందుకే మామిడి పళ్ళు కాస్తుందా? ఒక చెట్టుకి మామిడి పళ్ళు కాయకపోయినా ఆ చెట్టును చూపించి దీన్ని ఏమంటారంటే ఎవరైనా చెప్తారు అది మామిడి చెట్టు అని. కనుక మామిడి పళ్ళు కాస్తేనే, కాసిన మామిడి పళ్ళను చూస్తేనే మనం మామిడి చెట్టు అనుకున్నామంటే మనల్ని మోసం పోయినట్టే. కనుక ఆ చెట్టు బట్టే ఫలం వస్తుంది. అలాగే నీలో పాపం ఉండబట్టే నువ్వు పాపం చేస్తున్నావు. అంతేగాని పాపము చేయటం వల్ల నువ్వు పాపి అవ్వట్లా. కనుక నేను ఏ తప్పు చేయకపోతే నీతిమంతుడు అనుకోవడము నిన్ను నువ్వు మోసము చేసుకోవడమే. కనుక ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, మనము ఏవైతే పాపములు చేశామో మనం చేసిన పాపములన్నిటినీ యేసుక్రీస్తు వారి యొక్క రక్తము కడిగి మనల్ని పరిశుద్ధపరుస్తుంది. కానీ పాపము చేయటానికి కారణమైనటువంటి పాప స్వభావము మన శరీరంలో ఉందే, దానిని రక్తం ఏమీ చేయలేదు. రక్తము నీవు చేసినటువంటి పాపపు క్రియలన్నిటిని కడిగి నీకు క్షమాపణ తీసుకొస్తుంది. కానీ ఆ యేసు రక్తము నీలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని తీసివేయలేదు. కనుక మనలో ఉన్నటువంటి పాపాన్ని అనగా పాప స్వభావాన్ని, ఆ ప్రాచీన పురుషుణ్ణి రక్తము చేయలేదు కనుకనే ప్రభువు సిలువతో చేశారు. సిలువ ఎందుకు వేస్తారంటే సిలువ చంపడానికి వేసేటువంటి శిక్ష. సిలువ ఎక్కిన ప్రతివాడు చచ్చిపోతాడు. కనుక నీలో అనగా నీ రక్తమాంసంలో కలిగిన శరీరంలో పాపం ఉంది కనుక ఈ పాపమును వ్యవహరించాలి అనంటే మనం సిలువ వేయబడాలి. కనుక యేసుక్రీస్తు సిలువ మన పాప శరీరమును నిరర్ధకము చేసి మనకు నూతన స్వభావాన్ని ఇస్తుంది. కనుక ప్రియులారా, నేను ఏ పాపము చెయ్యట్లేదు, నాలో ఏ పాపము లేదు అని ఏ క్రైస్తవుడు భావించకూడదు. మనము రక్షించబడ్డ పాపులము, మనము రక్షించబడుతున్నటువంటి పాపులము, రేపు రక్షింపబడబోతున్నటువంటి పాపులము. రక్షణ త్రికాల సంబంధమైనది. మనము రక్షించబడ్డాం, రక్షించబడుతున్నాం, రేపు రక్షించబడతాం. మన ఆత్మ రక్షించబడింది, మన ప్రాణము రక్షింపబడుతుంది. రేపు ఈ లోకములో భౌతికమైన మరణం ద్వారా మన ఆత్మ సంపూర్ణంగా రక్షించబడుతుంది. దీని దత్తపుత్రత్వం అన్నారు. మనమందరము ఆ దేహం యొక్క విమోచన, ఆ దత్తపుత్రత్వం కొరకు మనమందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. రోమపత్రిక 8వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఈ దత్తపుత్రత్వం గురించి దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉంటాం. కనుక ప్రియులారా, ఎవడైనా కానీ
నాలో పాపం లేదు, నేను ఏ పాపము చేయట్లేదు అనుకుంటే వాడు తనను తాను మోసము చేసుకుంటున్నాడు. నువ్వు పాపము చేస్తున్నావు అనటానికి గల రుజువేంటో తెలుసా? నీలో పాపము లేకపోతే ఈరోజు పాపం వల్ల వచ్చే జీతము మరణమని రోమపత్రిక 6:23 చదువుతాం. అంటే మరి మనం ఇప్పుడు భౌతికంగా మరణిస్తున్నామంటే అర్థం ఏంటంటే మనలో పాపము ఉంది. రెండోదిగా మనలో పాపం ఉందనటానికి రెండవ రుజువు ఏమిటి అనంటే, నువ్వు మంచి చేయాలనుకొని ఆ మంచికి బదులు చెడే చేస్తున్నావా? దాని అర్థం ఏంటంటే నీలో వేరొక నియమం కూడా ఉంది. మంచి చేయాలనేటువంటి ఒక ఆలోచన, అలాగే చెడు చేసేటువంటి ఆలోచన, ఈ రెండు ఆలోచనలు మనలో ఉంటాయి. దీని అర్థం ఏమిటి అనంటే మనలో పాప నియమము, జీవంనిచ్చు ఆత్మ నియమము, ఇవి రెండు ఉన్నాయి. ఇవి రెండు ఉండి ఇవి రెండిట్లో నువ్వు దేన్ని ఎక్కువ ప్రోత్సహిస్తున్నావో అదే నువ్వు చేస్తున్నావు కనుక దీనిని బట్టి నీలో పాపం ఉందని నువ్వు గ్రహిస్తూ ఉన్నావు. మూడోదిగా పౌలు అంటాడు, నేను ఇతరులకు బోధించి నన్ను నేను భ్రష్టుడిని అయిపోతానేమో అని చెప్పి నేను నలగ కొట్టుకుంటున్నాను అన్నాడు. అంటే అతడు దేవుని యొక్క వాక్యం ఇతరులకి చెప్పి ఆ ప్రకారంగా ఒకవేళ తన జీవించకపోతే అంటే అర్థం ఏంటి అంటే, మనం ఎంత మాటలు చెప్పినా ఎంత చక్కగా జీవించినా పాపం చేసేటువంటి ప్రమాదము మన శరీరంలో ఉంది కనుకనే ఆ పాపము చేయకుండా తన శరీరాన్ని తను ఏం చేస్తాడంట, నలగొట్టుకుంటున్నాడంట. అంటే మనలో పాపం ఉంది కనుకనే పౌలు కంగారు పడుతున్నాడు. అందుకని అంటాడు, మీరు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను. ఎందుకు భయము వణుకుతో అన్నాడు అంటే, పాపం చేసే అవకాశం మనలో ఉంది. క్రైస్తవుడు పాపం చేయడు. క్రైస్తవుడు బుద్ధిపూర్వకంగా పాపం చేసేటువంటి మనసు ఉండదు, కానీ పాపం చేసే అవకాశం తనకు ఉంది. ఎందుకనంటే దేవుడు తన శరీరం యొక్క ఏలుబడిలో నుంచి తన ఆత్మను వేరుపరచడం వలన, మనం ఆత్మానుసారంగా జీవించడం వలన మనం పాపం చెయ్యం. కానీ ఆత్మానుసారంగా జీవించకుండా నీవు నీ శరీరానికి లోబడిపోతే పాపం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే పాపము నీ యొక్క రక్తమాంసలు కలిగే దేహంలో నివసిస్తుంది కనుక మనం పాపం చేసే అవకాశం మనలో ఉంటుంది. కనుక ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, పాపరహితమైనటువంటి విశ్వాసి అంటూ క్రైస్తవుడు అంటూ ఎవరూ లేరు. మనము క్షమించబడినటువంటి పాపులము, మనము నీతిమంతులు పరచబడినటువంటి పాపులము. మనలో పాప స్వభావం ఇంకా మిగిలి ఉంది. అది చచ్చిపోయినా ఆ చచ్చిపోయిన పాప స్వభావాన్ని తరచూ మనమే రేపుతూ ఉన్నాం, దాన్ని తిరిగి లేపుతున్నాం. అందుకనే మనం చాలాసార్లు పాపంలో పడిపోతూ ఉన్నాం. కనుక ప్రియులారా, మనలో పాపం లేదని చెప్పుకున్నవాడు అన్నిటికంటే అత్యధికంగా తనను తాను మోసం చేసుకుంటున్నాడు. అలా లేదని చెప్పువాళ్ళు సత్యమే ఉండదంట. నువ్వు పాపమే చేయకపోతే, నీలో పాపమే లేకపోతే మరి యేసుక్రీస్తు వాళ్ళు రావాల్సిన అవసరం ఏంటి? నశించిన దాన్ని వెదుకు రక్షించుటకు ఆయన వచ్చినని, పాపముల నుండి మనల్ని విడిపించుటకు ఆయన వచ్చినని దేవుని యొక్క వాక్యం చెప్తే, మరి నాలో పాపమే లేదంటే మరి ఆయన రాక అబద్ధమవుతుంది కదా. మరి ఆయన అబద్ధికుడు అవుతాడా? ఆయన సత్యవంతుడు, ఆయన ఎల్లప్పుడూ సత్యమే పలుకును. మనము అబద్ధికులము. కనుక ప్రియులారా, ఈరోజు మీలో పాపము లేదని మీరు భావించకండి. నువ్వు ఎంత గొప్ప క్రైస్తవుడివైనా, ఎంత భక్తిపరుడివైనా, ఎంత గొప్ప సేవ చేస్తున్నవాడివైనా, మనలో పాపం ఉంది. అయితే 1 యోహాను పత్రికలో ఒక మాట చదువుతాను మీకు. 1 యోహాను పత్రిక 3:6 మనం ఈ మాట చూస్తాం. ఆయన యందు నిలిచి ఉండువాడు ఎవడును పాపము చెయ్యడు, పాపము చేయువాడు ఎవడును ఆయనను చూడను, ఆయన ఎరుగును లేదు. చాలా స్పష్టంగా చూడండి, ఆయన యందు నిలిచి ఉండువాడు ఎవడును పాపము చెయ్యడు. యోహాను అంటున్నాడు, దేవుని యందు నిలిచి ఉన్నవాడు ఎవడు కూడా పాపము చెయ్యడు అని. అలాగే అదే అధ్యాయములో 9 అంటాడు, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు. అలాగే వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చెయ్యజాలడు. 6 అతడు పాపము చెయ్యడు అన్నాడు. 9 దేవుని బీజము వానిలో ఉంటుంది కనుక వాడు పాపము చెయ్యడు అని కింద అంటాడు కదా చాలా స్పష్టంగా. దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చెయ్యజాలడు అంటే అర్థం ఏంటంటే, అసలు క్రైస్తవుడు మారుమనసు రక్షణ పొందిన తర్వాత, నీటి బాప్తిజం పొంది పరిశుద్ధంగా జీవిస్తున్న తర్వాత అసలు పాపము చేయమని కాదు. మన గుండెల మీద చేయి వేసుకుంటే మనకు అర్థమవుతుంది మనము ఏ ఏ విషయాల్లో మనం పాపం చేస్తున్నామో. ఈ లోకంలో జీవించే అంత కాలము మనము ఏదో ఒక దోషము, ఏదో ఒక అతిక్రమము, ఏదో ఒక పాపము మనం చేస్తూనే ఉంటాం. మరి యోహాను యొక్క మాటల యొక్క ఉద్దేశం ఏంటి?
దేవుని మూలంగా పుట్టినవాడు, దేవుని బీజము తనలో ఉన్నవాడు పాపము చెయ్యడు, చెయ్యజాలడు అన్నాడు. అంటే అర్థమేంటి? అస్సలు చేయడని కాదు, అతడు బుద్ధిపూర్వకంగా పాపము చేయడు, అలాగే అతడు పాపము చేస్తూ ఉండడు. ఒకవేళ అతడు పాపం చేసినా వెంటనే పశ్చాత్తాపడి దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖముతో తాను చేసిన పాపాన్ని ఒప్పుకొని ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచబడి దేవుని ఎదుట నిర్మలమైన మనస్సాక్షితో ఉంటాడు. అది పాపము చేయడని కాదు, పాపము చేస్తూ మాత్రము ఉండడు. అది క్రైస్తవ స్వభావం. ఎందుకంటే దేవుని ఆత్మ అతని మనస్సాక్షి ఎప్పటికప్పుడే అతన్ని హెచ్చరిస్తూ అతన్ని సరిచేస్తూ ఉంటుంది. కనుక ప్రియులారా, ఈరోజు మనం దేవుని యొక్క వాక్యముల నుండి ఒక క్రైస్తవుడు ఏ ఏ విషయాల చేత మోసగింపబడుతున్నాడో మనం చూసాం. ఈరోజు మీరు వీటిలో ఏ విషయం చేతన మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే ఇప్పటికీ మీరు మోసంలో ఉన్నారని భావించినట్లయితే జాగ్రత్త, మనము అంత్య దినముల్లో అపాయకరమైనటువంటి రోజుల్లో ఉన్నాం. ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని ఎవరు మోసపుచ్చుకొనకుండా చూసుకొనుడి. మన ముఖ్యమైన బాధ్యత ఏంటంటే మనం ఎవరి చేత మోసగింపబడకూడదు, అలాగే మన చేత కాను మనము మోసగింపబడకూడదు. కనుక ఈరోజు నీ స్థితిని నువ్వు ఆలోచించుకుంటావా? ఈరోజు నీ ఆత్మీయ జీవితం నువ్వు పరిశీలించుకుంటావా? నిన్ను నువ్వు ఎలా మోసం చేసుకుంటున్నావో, నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ భ్రమలో బ్రతుకుతూ నువ్వు ఎలాగైతే నీతిమంతుడిని పరిశుద్ధిని అనుకుంటున్నావో, ఈరోజు దేవుడు తన లేఖన దృష్టిలో నీకు తీసుకొచ్చినట్లయితే ఈరోజు నీ స్థితిని నువ్వు ఎరిగి నీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధంగా జీవించాలని కోరుతున్నాను. దేవుడు సత్యవంతుడు. ఎవరైతే తమ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు యొద్దకు వస్తారో అలాంటి వారందరినీ కూడా తన రక్తం చేత కడిగి పరిశుద్ధపరచడానికి దేవుడి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. ప్రియ సోదర సహోదర, ఇది ఒక గొప్ప అవకాశం అని భావించి ఈరోజు మీరు ఆయన తట్టు తిరిగి ఏ ఏ విషయాలు మిమ్మల్ని మోసం చేసుకుంటున్నారో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీ దృష్టికి తీసుకొచ్చినందుకు మీరు పెడచెవిని పెట్టకుండా, అవును ప్రభువా, నా నోటికి నేను కళ్ళెమ్మ పెట్టుకోకుండా విస్తారమైనటువంటి మాటల్లో పడి నన్ను నేను దోషినిగా చేసుకుంటూ నేను నీతిమంతుడని భావిస్తున్నాను ప్రభువా, ఈరోజు నేను నా స్థాయి కంటే ఎక్కువగా నన్ను నేను హెచ్చించుకొని, నా స్థాయి కంటే నేను ఎక్కువగా ఊహించుకొని ప్రభువా నన్ను నేను మోసం చేసుకుంటున్నాను. నా స్థాయి ఏంటో, నా స్థితి ఏంటో నాకు తెలియపరిచావు ప్రభువా, అందును బట్టి నీకు వందనాలు. మీలో పాపము లేదని, మీరు ఏ పాపము చేయట్లేదని ఒకవేళ మీరు భావించినట్లయితే ఆలోచించండి. పాపము లేని వారంటూ ఎవరు ఉండరు. కనుక మనలకు మనమే మోసం చేసుకోకుండా మనలో ఉన్నటువంటి పాపాన్ని మనం విడిచిపెట్టి మనము చేద్దాం. అలాగే నీవు దేవుని యందు సద్భక్తితో జీవిస్తూ కూడా దుష్ట సహవాసాల్ని, దుష్ట స్నేహితులు విడిచిపెట్టకపోతే జాగ్రత్త, దుష్ట సాంగత్యం మంచి నడవడం చేస్తుంది. కనుక నీవు దేవునితో కంటే, దేవుని సహవాసం కంటే లోకంతోనూ లోక సహవాసంతో ఎక్కువ గడిపితే అది నీ మీద ప్రభావం చూపించి నిన్ను నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. కనుక దుష్ట సాంగత్యం వల్ల నిన్ను మోసం చేసుకోవద్దు. దుష్ట సహవాసాలు మనం విడిచిపెట్టి పరిశుద్ధులతో ఉండాలి. మన సహవాసము ప్రభుతోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కనుక పరిశీలన చేసుకుందాం. దేవుడు అలాంటి మనసును మనకు దయచేసి మోసగింపబడుతున్నటువంటి ప్రతి క్రైస్తవుడిని మేలుకొలిపి ప్రభు కొరకు పరిశుద్ధంగా పౌరుషం గలవారుగా జీవించాలని కోరుకుంటూ ఈ మాటలు దేవుని యొక్క మహాకృపను బట్టి దీవించి మన వినికిడులు నెరవేర్చాలని కోరుకుంటున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. మరొకసారి మీ అందరికీ మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దయచేసి మీరందరూ కూడా జిఎస్ డిసైపుల్స్ అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ని వాచ్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. మీరు మీ ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదలకు అవసరమైనటువంటి అనేక అంశములు మీరు ఈ ఛానల్ ద్వారా వీక్షించడానికి వీలు కలుగుతుంది. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.